ఇక మూడోది సర్వ వేదేషు, అన్ని వేదాల్లో ప్రణవ, నేను ప్రణవాన్ని అని అంటున్నాడు. వేదాల్లో నేను ప్రణవాన్ని. మనకి 4 వేదాలు ఉన్నాయి. ఈ 4 వేదాల్లో కూడా ఏ విషయం అయితే ఉందో అదంతా కూడా ప్రణవస్వరూపుడైనటువంటి పరమాత్మను గురించే ఉంటుంది. 4 వేదాల్లో ఉన్నటువంటి విషయం అంతా పరమాత్మను గురించే. ప్రణవం అంటే శబ్ద బ్రహ్మము అని అర్థం. వేదాలకి ఆద్యంతంలో ఉన్నదంతా కూడా, అంటే వేదాలకి మొదట్లోనూ చివరిలోనూ ఉన్నదంతా కూడా ప్రణవమే, ప్రణవ శబ్దమే. పరమాత్మని శబ్దంతో సూచించడానికి ఈ ప్రణవం అనేటువంటిది ఉంది. ప్రణవం అంటే ఏమిటి? ఓంకారం. ఓంకారం అంటే ఆ ఓంని కనుక విడగొడితే అకారం, ఉకారం, అకారం వస్తాయి. ఆ, ఉ, మా ఈ 3 కలిపితే ఓం అయింది. అసలు ఈ అకారం, ఉకారాలు, మకారాలు ఎక్కడియండి? ఈ మొదటి 3 వేదాలే. 3 వేదాల నుంచి తీసుకున్నారు. ఎట్లా తీసుకున్నారండి? మొట్టమొదటి వేదమైనటువంటి ఋగ్వేదంలో మొట్టమొదటి పదంలో మొట్టమొదటి అక్షరం ఆ. ఏమిటో తెలిసిన? ఓం అగ్నిమీడే పురోహితం అది మొట్టమొదటి వేదం ప్రారంభం చేస్తే దీంతో ప్రారంభం చేసి అగ్నిమీడే పురోహితం అని దాంతో ప్రారంభం. ఆ అగ్నిమీడేలో మొట్టమొదటి అక్షరం ఏమిటి? ఆ. అదిగో దాన్ని తీసుకున్నారు. ఋగ్వేదంలో మొట్టమొదటి పదంలో మొదటి అక్షరం. యజుర్వేదంలో మధ్య పదంలో మధ్యాక్షరం ఉ. సామవేదంలో చివరి పదం చివరి అక్షరం ఆ, ఉ, ఈ 3 కలిపితే ఓం. అంటే 3 వేదాలలో ఉన్నటువంటి ఆ వాక్యాలను తీసుకొని ఓం ప్రణవం అనేటువంటిది తయారు చేశారు. మరైతే ఈ శబ్దాలన్నీ కూడా, అన్ని శబ్దాలు కూడా ఓంకార శబ్దంలోనే ఇమిడిపోతాయి. మనం ఏం చెప్పుకున్నా అన్ని ఓంకార శబ్దంలో ఇమిడిపోతాయి. ఎందుకనంటే మనం ఏం మాట్లాడినా అకారం, ఉకారం, మకారం లేకుండా ఏమైనా మాట్లాడతామా అంటే మాట్లాడటానికే వీలు. కాబట్టి ఈ శబ్దాలన్నీ కూడా ఓంకారం ఉన్నాయి. వేదాలన్నీ కూడా ఓంకారంలోనే ఇమిడి ఉన్నాయి. అసలు వేదాలు అని అంటే ఏమిటంటే శబ్దం, శబ్ద బ్రహ్మం అన్నారు. అంటే వేదాలంటే శబ్దమే. కాబట్టి ఇదన్నీ కూడా ఆ ప్రణవంలోనే ఇమిడి ఉన్నాయి. కాబట్టి వేదాలన్నింటిలో ఉంది పరమాత్మే, ప్రణవ స్వరూపుడైనటువంటి పరమాత్మే. ప్రణవ శబ్దం యొక్క మహాత్యాన్ని అన్ని శృతులు, స్మృతులు, ఇతిహాసాలు, పురాణాలు అన్నీ కూడా చక్కగా తెలియజేస్తూ ఉన్నాయి. భౌతికమైనటువంటి దృష్టితో కనుక ఈ ప్రణవాన్ని పరిశీలిస్తే ఎలా ఉంటుందో జర్మనీలో ఒక శాస్త్రవేత్త మహానుభావుడు ఆయన పరిశీలించాడు. మనకి బుద్ధి పుట్టకపోయినా జర్మనీలో ఉన్నవాడికి బుద్ధి పుట్టింది. ఎందుకంటే ఈ వేదాల్లో ఉన్నటువంటి ప్రణవాన్ని పరిశీలన చేయాలి అని. ఏం చేశాడు ఆయన? ప్రణవ స్వరూపం అంతటా ఉందన్నారు కదా, అంతటా శబ్దం ఉంది కదా, కాబట్టి ఈ ప్రణవ స్వరూపం ఈ అంతటా ఉన్నదని ఎట్లా రుజువు చేయాలని ఆలోచించి ఆయన ఒక పదార్థాన్ని ల్యాబొరేటరీకి వెళ్ళి ఒక పదార్థాన్ని తీసుకొని దాన్ని విడగొట్టడం ప్రారంభించాడు, విభజించడం ప్రారంభించాడు. ఆ విభజించడం ప్రారంభించిన తర్వాత మనం మామూలుగా ఏమంటామంటే అణువు అని అంటాం పదార్థాన్ని. ఈ అణువుని విభజించడం ప్రారంభించిన తర్వాత విభజించగా మనం అటు కొట్టామనుకోండి ఒక సన్న ముక్క వస్తుంది. ఆ ముక్కను కొట్టామనుకోండి ఇంకా చాలా ముక్కలు వస్తాయి. ఆ ముక్కను మనం మళ్ళీ కొట్టామనుకో మళ్ళీ ముక్కలు వస్తాయి. దాన్ని కొట్టామనుకోండి మళ్ళీ వస్తాయి. అంటే ల్యాబొరేటరీలో అట్లా పరిశోధన చేస్తే అలా కొట్టగా ఇక కొడితే ముక్కలు కావడానికి వీలు లేనటువంటిది ఒకటి మిగులుద్ది. దాన్ని పరమాణువు అన్నారు. ఎప్పుడైతే అంతవరకు వచ్చాడో ఆ పరమాణువులో నుంచి ఓం శబ్దం ఏర్పడింది ఆయన. కాబట్టి అంటే ఏమిటనమాట అర్థం? ప్రతి పదార్థములో కూడా ఈ ఓంకారం ఉన్నది అని. అంటే విభజించడానికి వీలు లేనటువంటి పరమాణువు ఏదైతే ఉందో ఆ పరమాణువులో ఇదిగో ఈ ఓం అనేటువంటిది ఉంది. కనుక ప్రతి వస్తువులో కూడా ఉన్నటువంటిది ప్రణవమే, అంటే ఓంకారమే, అంటే భగవంతుడే. ప్రతి దాంట్లో ఉంది కూడా భగవంతుడే, పరమాత్మ స్వరూపమైనటువంటి ప్రణవ శబ్దం అదే ఉంది. మరైతే దీన్ని ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే సరే, ఇది భౌతికమైనటువంటి దృష్టి, పోవటం పగలగొట్టుకోవటం. సరే, ఆధ్యాత్మిక దృష్టి దగ్గర చూస్తే ప్రపంచంలో ఏ గ్రంథంలోనైనా సరే ఉండేది ఏమంటే 52 అక్షరాలు. ఎక్కడున్నా 52 అక్షరాలు, ఇంకా రెండోది ఏముండదు. ఈ అక్షరాల యొక్క మూలం ఏమిటి? ఇది కనుక మనం పరిశీలిస్తే మన శరీరంలో 6 నాడీ కేంద్రాలు ఉన్నాయి. నాడి అంటే వెన్నెముకను ఆనుకోనున్నటువంటి సుషుమ్నా నాడి ఉండే ఆ సుషుమ్నా నాడికి 6 కేంద్రాలు ఉన్నాయి. 6 చోట్ల కేంద్రాలు ఉన్నాయి. ఈ 6 కేంద్రాలే మనం ఏమంటాం? షట్చక్రాలు అంటే. చక్రము అని అంటే అర్థం ఏంటంటే పద్మం. పద్మం అంటే పుష్పం.
పుష్పం అంటే కొన్ని పెటల్స్ అంటే దళాలు ఉంటాయి. కాబట్టి కొన్ని దళాలతో కూడుకున్నటువంటి పుష్పాలు ఉన్నటువంటి దాన్నే పద్మం అంటారు, దాన్నే చక్రం అని అంటారు. కాబట్టి మనకి ఇట్లా 6 రకాలైనటువంటి పద్మాలు ఉన్నాయి. ఈ 6 పద్మాలకి రేఖలు ఎన్ని ఉన్నాయి అంటే 52 ఉన్నాయి. మొత్తం కలిపితే 52. ఈ 6ంటికి కలిపితే ఒకదానికి 6 ఉంటాయి, ఒకదానికి 10 ఉంటాయి, ఒకదానికి 12 ఉంటాయి, ఒకదానికి 8 ఉంటాయి, ఒకదానికి 2 ఉంటాయి. ఇక్కడికి ఆజ్ఞాచక్రానికి వస్తే 2. అంటే ఇట్లా మొత్తం కలిపితే ఏమిటంటే 52 అక్షరాలు, 52 దళాలు ఉన్నాయి. ఈ 52 దళాలు కూడా ఒక్కొక్క దళం ఒక్కొక్క అక్షరానికి ప్రాతినిధ్యం వహిస్తుంది, ఒక్కొక్క అక్షరానికి ప్రతీక అన్నమాట. ఇప్పుడు మీకు ఉదాహరణకి నేను ఆ అనేటువంటి అక్షరం పలకాలి. ఈ ఆ అనేటువంటి అక్షరం పలికాను కదా, ఇప్పుడు పలికితే శబ్దం బయటకు వచ్చింది కదా, మీకు వినపడ్డది కదా. దీనికి కారణం ఏమిటి? దీనికి కారణం అని అంటే ఒక్కొక్క దళం ఒక్కొక్క అక్షరానికి సంకేతం అన్నాం కదా. మరి ఆ అనేటువంటి అక్షరం కంఠస్థానంలో ఉన్నటువంటి విశుద్ధమనేటువంటి పద్మానికి సంబంధించి అక్కడ ఏమున్నాయంటే 16 ఉన్నాయి. ఏమున్నాయి? ఆ ఆ ఈ ఈ ఉ ఊ రు రు ఏ ఏ ఐ ఓ ఓ 16 అక్షరాలు. ఇప్పుడు ఎప్పుడైతే నేను ఆ అని అనాలనుకున్నానో వెంటనే అక్కడ ఆ రేఖ అంటే ఆ దళం కదులుద్ది. ఆ దళం కదిలితే ఈ ఆ అనేటువంటి శబ్దం మీకు వినపడుద్ది, లేకపోతే లోపలే. ఎంత విచిత్రం చూడండి. ఈ లోపల ఉన్నటువంటి దళాలు అంటే ఈ పద్మ దళాలు, ఈ పద్మాలకు ఉన్నటువంటి దళాలు 52 అక్షరాలతో కూడుకొని ఉన్నాయి. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క దళం అలా కదులుతుందన్నమాట. ఒక్కొక్క దళం కదిలినప్పుడు ఒక్కొక్క అక్షరం శబ్దం మన బయటికి వస్తుంది. మరి ఈ దళాలని కదిలించే శక్తి ఇది. ఏమంటే దళం కదులుతున్నారు, బాగానే ఉంది. దాన్ని ఎవరు కదిలిస్తున్నారు? దాన్ని కదిలించడానికి మనం ఏమైనా పొల్ల ఏమైనా తీసుకొని నెడుతున్నామా? కాబట్టి ఈ దళం ఎట్లా కదులుతుంది? ఏమిటా విచిత్రం అని అంటే వాటంతా కదలవు. మహాత్ములైనటువంటి ఋషులు ఈ విషయాన్ని కనిపెట్టారు, ఎలా కదులుతున్నాయి ఇవి అని. ఈ 52 దళాలని కదిలించేటువంటి శక్తి ఏమిటంటే అనాహత ధ్వని అని అంటారు. అనాహత ధ్వని ఇదిగో ఇది దీన్ని కదిలించేది. దీన్నే కుండలిని అంటారు, దీన్నే గాయత్రి అంటారు, దీన్నే ప్రణవం అంటారు. కాబట్టి దీనితో అది కదులుతుంది అన్నమాట. అయితే అనాహత ధ్వని అంటే ఏమిటండి? ప్రయత్నంతో చేసేటువంటి ధ్వని ఆహత ధ్వని, అప్రయత్నంగా జరిగేటువంటి ధ్వని అనాహత ధ్వని. మనం ప్రయత్నించి కనుక శబ్దంగానే చేస్తే అది ఆహత ధ్వని. మనం ఏ ప్రయత్నం లేకుండా దానంతరదేగానే శబ్దం కనుక వస్తే దాన్ని ఏమంటారు? అనాహత ధ్వని అని అంటారు. కాబట్టి ఇది మన ప్రయత్నం లేకుండా వచ్చేటువంటిది, ఇది నిరంతరము కూడా మనలో ఉంది. ఏమంటే ఈ ధ్వని ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ సందేహం వస్తుందిగా. దాన్ని కదిలించేది ధ్వని అన్నారు. ఈ ధ్వని ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు చేస్తున్నారు అని అంటే అది మనలో నిరంతరము కూడా ఆ ధ్వని ఉన్నది. ఈ ధ్వనిని మనం మనలోనే వినొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వినొచ్చు, ఇప్పుడు కూడా వినొచ్చు. ఎలాగండి వినేది? మన 2 చెవులు మూసుకుంటే ఆ ధ్వని వినపడుతుంది, అంతే, ఇంకేమి లేదు. మన 2 చెవులు కనుక మూస్తే ఆ ధ్వని మనలో వచ్చేటువంటి ధ్వని ఇప్పుడు మనకు వినపడుతుంటుంది. ఈ ధ్వనికి ఒక స్పెషాలిటీ ఉంది. మరణ సమయం కనుక ఆసన్నమైతే ఈ ధ్వని క్షీణిస్తూ వస్తుంది. చివరికి ఒకనాటికి పూర్తిగా ఈ ధ్వని ఆగిపోద్ది. అది ఆగిపోయిందంటే వీడు మరణించాడు అని గుర్తన్నమాట. ఈ ధ్వని యొక్క సాధనలో నిష్ణాతులైనటువంటి మహాత్ములు కొంతమంది ఉంటారు. ఈ ధ్వనిని గురించి అంటే ఈ అనాహత ధ్వనిని గురించి బాగా జాగ్రత్తగా పరిశీలన చేసినటువంటి వాళ్ళు, దీంట్లో బాగా నిష్ణాతులైనటువంటి వాళ్ళు మహాత్ములు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ధ్వని యొక్క ప్రమాణాన్ని బట్టి నేను ఫలానా రోజున దేహాన్ని విడిచిపెట్టేస్తాను అని వాళ్ళు చెప్తారు, శిష్యునికి చెప్పేస్తారు. కాబట్టి ఆ క్షణానికి వాళ్ళంతా రెడీ చేసేస్తారు శిష్యులు. అంటే ఈ ధ్వనిని బట్టి మళ్ళా ధ్వని కనుక తగ్గుతుందా క్షీణిస్తుందా అంటే మనకి ఆయుష్ దగ్గరికి వచ్చింది అని గుర్తన్నమాట. కాబట్టి ఇలా ఈ ప్రణవ ధ్వనిలోనే, ఈ ప్రణవ శబ్దంలోనే వేదాలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి వేదాలన్నీ కూడా పరమాత్మ యొక్క స్వరూపాలుగా మనం ఉపాసన చేయాలి. వేదాన్ని మనం పరమాత్మగా భావించాలి. సరే, వేదం అనేది మరి పరమాత్మగా భావించడం అంటే ఏదో మనం భావిస్తాం, బాగానే ఉంది. వేదం అనేది ముఖ్యం మన దగ్గర ఉండదు. ఎందుకంటే ఎవరి దగ్గర ఉన్నాయి వేదాలు?
కానీ వేదాలకు ప్రతినిధులు ఉన్నాయి మన దగ్గర. ఎవరు? భగవద్గీత. ఎందుకంటే వేదాల్లో ఉన్నటువంటి ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి సారంగదు భగవద్గీత. అందుకని ఈ భగవద్గీత గ్రంథాన్ని లేదా వేదాలకు సంబంధించినటువంటి విషయాల్ని చెప్పినటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అదిగో వాటిని మనం పరమ పవిత్రంగా భావించాలి.